హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే పన్నీర్ బజ్జీ చేశానండి. చాలా బాగుంటుంది. ఏం లేదండి, పన్నీర్ని అయితే ముందుగా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ దానికి సరిపోయినంత ఆనియన్స్కు చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకొని పక్కన పెట్టుకొని రెండు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసేసి పెన పెట్టేసి ఆయిల్ వేసి దాంట్లో తాలింపు గింజలు, ఆవాలు, మినపప్పు, జీలకర్ర అన్నీ వేసి వేగిన తర్వాత రెండు పచ్చిమిర్చిలు కూడా వేసి వేగనిచ్చిన తర్వాత ఈ ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ మంచిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. ఆనియన్ త్వరగా మగ్గాలంటే అందరూ తెలిసిన విషయమే కదండి. సాల్ట్ వేయాలి. సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి అనమాట. మగ్గిపోయిన తర్వాత పసుపు కూడా వేసి మగ్గనిచ్చిన తర్వాత మంచిగా పూర్తిగా దగ్గరకు వచ్చే వరకు మగ్గనివ్వాలి. తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేసుకొని తిప్పుకోవాలి. తర్వాత మనం తురుముకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, ఆ పన్నీర్ అయితే వేసి మంచిగా మగ్గనివ్వాలన్నమాట. పూర్తిగా బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయాక ఇప్పుడు కొంచెం ప్లేట్లో మనం కోసిన పన్నీర్ ముక్కలు పెట్టిన ప్లేట్లో కొంచెం వాటర్ వేసేసి అయితే పోయాలన్నమాట. ఎందుకంటే ఏమన్నా ఉడికి మగ్గిపోతాయి అనమాట. మొత్తం పూర్తిగా మగ్గిపోయిన తర్వాత మనకు రుచికి సరిపోయేంత కారం అయితే వేసుకొని అక్కడే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని తిప్పుకోవాలన్నమాట. మర్చిపోయానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, అది ఉల్లిపాయలు మంచి మగ్గిపోయినప్పుడు అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని మగ్గనిచ్చిన తర్వాత పన్నీర్ది వేసామన్నమాట. అది మొత్తం పూర్తి మగ్గిపోయినాక వాటర్ అంతా ఇనికిపోతుంది కదండి. ఇనికిపోయిన తర్వాత కారం మనకు రుచికి సరిపోయేంత కారం వేసుకొని సాల్ట్ వేసుకొని కలుపుకోవటమే, అంతేనండి. ఇక ఆ నూనె పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. అంతే అండి, పన్నీర్ బజ్జీ కర్రీ అయితే అయిపోయింది. నేను కూడా ఒక యూట్యూబ్లో చూసే నేను నేర్చుకున్నానండి. చాలా సూపర్ ఉంది. ఇది రైస్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోమాకండి. కొత్త సబ్స్క్రైబర్లు ఎవరైనా చూస్తుంటే మీరు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా యూట్యూబ్ ఛానల్ని కొంచెం ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. మరి ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తాను. మరి కొత్త వెరైటీతో అయితే ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి ఒకసారి. చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. కొంచెం స్పైసీ తగ్గించి వేస్తే పిల్లలకి కూడా సెట్ అవుతుంది. ఇది కొంచెం దీంట్లో టమాటాస్ గుజ్జు కూడా వేసుకోవచ్చు, కానీ ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది, ఈ ఫ్లేవర్ వేరే ఉంటుంది. ఇలా ఒక ట్రై చేయండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయకుండా మర్చిపోమాకండి. ఓకే అండి, బాయ్ బాయ్.